హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ హిందీలో ఎపియర్ అయిన టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ చూద్దాము. ఇది మన బ్రాండ్ న్యూ ఎడిషన్. చూడండి, ఈరోజు మనం సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏంటి? ది ఫినామినన్ ఆఫ్ కోరల్ బ్లీచింగ్. ఓకే, ఫస్ట్ కోరల్ అంటే ఏంటో చూద్దాం, బ్లీచింగ్ అంటే ఏంటో చూద్దాం. కోరల్ బ్లీచింగ్ చూద్దాం. ఇది మెరైన్ లైఫ్లో ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది చూద్దాం. తర్వాత ఇవి ఎలాగ ఇంప్రూవ్ చేసుకుంటే మెరైన్ ఆర్గానిజమ్స్కి, మెరైన్ లైఫ్కి మంచిదో అనేది కూడా మనం ఇన్ డీటెయిల్డ్ క్లియర్గా మెయిన్స్ మోడ్లో చూద్దాం. ఓకేనా? ఎస్, ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. చూడండి అమ్మా, ఫస్ట్ యథావిధిగా మనం ఏం చేస్తాం, క్వశ్చన్ అనేది ఫస్ట్ ఇస్తాము, లాస్ట్లో అప్రోచ్ అనేది ఇస్తాం, మీరు ఆన్సర్ రాసి కామెంట్ బాక్స్లో పెడతారనమాట. ఓకేనా? ఎస్, క్వశ్చన్ చూడండి. కోరల్స్ ప్రొవైడ్ great biodiversity to marine organisms. Okay, but the increasing global warming leads to coral bleaching. ఏం చెప్తున్నారు? కోరల్స్ ప్రొవైడ్ గ్రేట్ బయోడైవర్సిటీ. మెరైన్ ఆర్గానిజమ్స్లో గ్రేట్ బయోడైవర్సిటీ అనేది కోరల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. బట్ గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవ్వడం వలన కోరల్ బ్లీచింగ్ అనేది జరుగుతుంది. సో ప్రొవైడ్ సజెషన్స్ టు రెజువనేట్ కోరల్స్ ఇన్ ది మెరైన్ సిస్టమ్. రెజువనేషన్ అంటే మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడానికి అనమాట. ఈ కోరల్ బ్లీచింగ్ వల్ల కోరల్స్ అనేవి చనిపోతున్నాయి కదా, సో కొన్ని సజెషన్స్ అనేవి ప్రొవైడ్ చేయండి. దానివల్ల కోరల్స్ అనేవి మెరైన్ ఆర్గానిజమ్స్లో లేదంటే మొత్తం హోల్ మెరైన్ సిస్టంలోని ఓషన్లోని మళ్ళీ గ్రో అవ్వాలి అన్నట్టు క్వశ్చన్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఓకేనా? చూడండి అమ్మా, ఆర్టికల్లోకి వెళ్దాం మనం ఫస్ట్, తర్వాత క్వశ్చన్ అనేది అప్రోచ్ వైజ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూడండమ్మా, చిన్న అనౌన్స్మెంట్ ఏంటి, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి హరియప్ బోర్డు పెట్టడం జరిగింది. ఎందుకు హరియప్ బోర్డు పెట్టడం జరిగింది? మన ప్రతి కోర్స్ ప్యాకేజ్ మీద కూడా 10,000 రూపీస్ దాకా ఇంక్రీజ్ అవ్వబోతుంది. ప్రతి కోర్స్ ప్యాకేజ్ మీద కూడా 10,000 దాకా ఇంక్రీజ్ అవ్వబోతుంది. మనకి యూపీఎస్సీ ఆఫ్లైన్, యూపీఎస్సీ ఆన్లైన్, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూపీఎస్సీ ఆఫ్లైన్లో మనం ఎక్కడెక్కడ ఉన్నామమ్మా? హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం. ఓకే, ఈ 3 డిస్ట్రిక్ట్స్లో కూడా మనము ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి ఉండడం జరిగింది. ఆఫ్లైన్లో క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎస్, హైదరాబాద్లో మనం బ్రాంచ్ ఓపెన్ చేసాం, ఆల్రెడీ క్లాసెస్ అనేవి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయమ్మా. యూపీఎస్సీ ఆఫ్లైన్కి వచ్చేసి మనకి జిఎస్ ప్లస్ ఎస్ఐ పార్ట్స్ అన్నీ కూడా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. యూపీఎస్సీ ఆన్లైన్ వచ్చేసి మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కాకుండా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు క్లాసెస్ అనేవి చూడొచ్చమ్మా. అందుకనే అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రీసెంట్గా మనకు తెలంగాణ నుంచి నోటిఫికేషన్ వస్తుందన్న క్లారిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా త్వరలో నోటిఫికేషన్ అనేది రాబోతుందమ్మా. సో ఎంత ఎర్లీగా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఎంత ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అంత మంచిదమ్మా. ఎందుకంటే సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఎగ్జామినేషన్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తే హార్డ్లీ 3-4 మంత్స్ టైం ఇస్తారు. అది రివిజన్కే సరిపోతుంది. అంటే క్లాసెస్ అంతా మనం ముందే కంప్లీట్ చేసుంటే ఆ టైంలో రివిజన్ చేయడానికి మనకి బాగుంటుందన్నమాట. సో అందుకనే లేట్ చేయకన్నా కోర్స్ ప్యాకేజెస్ అనేవి తీసుకోండి అమ్మా. ఎందుకు అంటే ఇప్పుడు ఆఫ్లైన్ చూస్తే మనకి ఫీజు ఇప్పుడు వచ్చేసి కేవలం 70,000 రూపీసే, ఆన్లైన్ వచ్చేసి 60,000 రూపీసే, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ వస్తే కేవలం 40,000 రూపీస్ మాత్రమే. బట్ ఈ ఫీజెస్ అన్నీ కూడా మార్చ్ 31 వరకు మాత్రమే. మార్చ్ 31 వరకు మాత్రమేనమ్మా. ఆ తర్వాత అంటే ఏప్రిల్ 1 నుంచి కోర్సెస్ అనేవి 10,000 మేర పెరగబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి చూడండి, యూపీఎస్సీ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 70,000 నుంచి 80,000కి వెళ్తుంది. ఆన్లైన్ ఫీజు వచ్చేసి 60,000 నుంచి 70,000కి వెళ్ళబోతుంది. గ్రూప్స్ క్లాసెస్ వచ్చేసి 40,000 నుంచి 50,000కి వెళ్ళబోతుందంట. అంటే అనవసరంగా మీరు 10,000 అనేది వేస్ట్ చేసుకోకండి అమ్మా. మన క్లాసెస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. సో ఏ విధంగా మీరు ఆలోచించకుండా ముందు అయితే క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయొచ్చమ్మా. ఈజీగా 5,000 పర్ మంత్ ఇన్స్టాల్మెంట్ కడుతూ మీరు హ్యాపీగా కోర్స్ ప్యాకేజ్ మొత్తాన్ని కూడా సంపాదించుకోవచ్చమ్మా. ఓకేనా? 5,000 పర్ మంత్, మంత్లీ 5,000 ఈఎంఐ కడుతూ, ఇప్పుడు 70,000 ఆఫ్లైన్ ఫీజు ఉందా, 5,000 అలాగా 14 మంత్స్ కడుతూ 14 into 5,000 కడుతూ క్లియర్ చేయొచ్చమ్మా. ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా మనకి 5,000 ఈఎంఐ కడుతూ క్లియర్ చేయొచ్చు. ఓకే, 5,000 ఈఎంఐ కడుతూ క్లియర్ చేయొచ్చు అనమాట.
ఈ ఫీజెస్ అన్నీ కూడా ఏప్రిల్ 1 నుంచి రివైజ్ అవ్వబోతున్నాయి. 70,000 నుంచి 80,000కి వెళ్ళబోతుంది. ఇక్కడ 60,000 నుంచి 70,000, 40,000 నుంచి 50,000కి వెళ్ళబోతుందమ్మా. ఓకేనా? మరొకటి చూడండి, యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకుంటే మనకి యూపీఎస్సీ ఆన్లైన్ కోర్సెస్ అన్నీ కూడా మనకి కాంప్లిమెంటరీగా వస్తాయి. యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకుంటే మళ్ళీ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కూడా కాంప్లిమెంటరీగా లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మనకి యాక్సెసిబిలిటీ కాంప్లిమెంటరీగా వస్తాయన్నమాట. ఓకేనా? మీకు ప్రతి కోర్స్ ప్యాకేజ్ మీద కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ప్రతి కోర్స్ ప్యాకేజ్ మీద కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఆఫ్లైన్ క్లాసెస్కి అయితే 3 డెమో క్లాసెస్కి మీరు ఎక్కడికైనా వచ్చి అటెండ్ అవ్వచ్చమ్మా. అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత మీరు క్లాసెస్ అనేవి చూడొచ్చు అనమాట. ఫస్ట్ క్లాసెస్ అనేవి మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఓకే ఇట్లా ఉంటుందా అని తెలుస్తుంది. మన యూట్యూబ్ క్లాసెస్ చూస్తేనే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. బట్ మన లైవ్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చి చూస్తే మరింత ఎక్స్పీరియన్స్ అనేది మీకు కలుగుతుందమ్మా. ఓకేనా? కోర్సెస్ అనేవి తక్కువలో ఉన్నప్పుడే సెలెక్షన్ చేసుకోండి. మీరు ఇప్పుడే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకుంటామా. ఇక్కడ నెంబర్ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. ప్రత్యూష మేడం కాల్ చేస్తే మీకు గైడ్ చేస్తారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సాల్వ్ చేస్తారు. సబ్స్క్రిప్షన్ కూడా మేడంకి కాల్ చేస్తే మేడం సబ్స్క్రిప్షన్ కూడా మిమ్మల్ని యాడ్ చేస్తారనమాట. ఓకేనా? మళ్ళీ ఫీజెస్ అనేవి రివైజ్ అవ్వకముందే కోర్స్ ప్యాకేజెస్ అనేవి తీసుకోండమ్మా. చూడమ్మా, మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్యాకేజ్ అనేది ఆఫ్లైన్ హైదరాబాద్ అశోక్ నగర్లో స్టార్ట్ చేయడం జరిగింది. అశోక్ నగర్ హైదరాబాద్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. మనము ఇనీషియల్గా 3 డేస్ ఫ్రీ డెమోస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఎవరైనా వచ్చి మన ఫ్రీ డెమో క్లాసెస్లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఒకసారి క్లాసెస్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మాకు పూర్తి నమ్మకం ఉంది మీరు ఖచ్చితంగా జాయిన్ అవుతారని. ఓకేనా? ఈఎంఐ ప్రతి ప్యాకేజ్ కూడా మీకు ఈఎంఐ 5,000 per month అనేది దొరుకుతుందన్నమాట. ఓకేనా? ఈ ఫ్రీ డెమో క్లాసెస్కి వచ్చి ముందు క్లాసెస్ అయితే ఎక్స్పీరియన్స్ అవ్వండి అమ్మా. క్లాసెస్ అయితే ఎక్స్పీరియన్స్ అవ్వండి. హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచ్లో నేను ఉంటున్నాను. దిస్ ఇస్ శ్రీనివాస్. నేను పాలిటీ డీల్ చేస్తున్నాను హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచ్లో. మీకు ఏ డౌట్స్ వచ్చినా మీరు స్వయంగా నన్ను వచ్చి కలవచ్చు. ఓకేనమ్మా? మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాతో డిస్కస్ చేయొచ్చు. ఓకేనా? ఒకసారి క్లాసెస్కి అయితే మాత్రం వచ్చి విజిట్ చేసి క్లాసెస్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి అమ్మా. మీకు తెలుస్తుంది క్లాసెస్ అనేవి ఎలా ఉంటుందో. మనకి ప్రతి కోర్స్ ప్యాకేజ్ వచ్చేసి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ దొరుకుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుంది. ఓకేనా? లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే 1 year 2 years అని కాదు. మీకు ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ మన కోర్స్ ప్యాకేజెస్ అనేవి మీకు యాక్సెసిబుల్గా ఉంటాయి. మొత్తం అఫోర్డబుల్ ఫీజెస్లోనే ఈజీగా 5,000 per month కడుతూ మీకు మొత్తం క్లియర్ చేసేటట్టు కోర్స్ ప్యాకేజ్ అనేది డిజైన్ చేయడం జరిగిందమ్మా. లేట్ చేయకండి. ఫస్ట్ క్లాసెస్ అయితే ముందు ఎక్స్పీరియన్స్ చేయండి అమ్మా. క్లాసెస్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏ క్వేరీస్ ఉన్నా కూడా ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడం దమ్మా. మేడం కాల్ చేస్తే మీకు అడ్రస్ అదంతా గైడ్ చేస్తారు. లేదు అంటే సబ్స్క్రిప్షన్ చేయాలన్నా కూడా మేడంకి కాల్ చేస్తే మేడం మీకు సబ్స్క్రిప్షన్ అనేది ఇస్తారనమాట. ఒకసారి మీరు ఆఫ్లైన్ తీసుకున్నారంటే ఆన్లైన్ కంటెంట్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉన్న కంటెంట్ అన్నిటికీ మీరు యాక్సెసిబిలిటీ అనేది పొందొచ్చు. ఓకే? లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అన్నిటికీ కూడా మీరు యాక్సెసిబిలిటీ అనేది పొందొచ్చమ్మా. చూడండి, ఇప్పుడు మనం మన ఆర్టికల్లోకి వెళ్ళి ఆర్టికల్ అంతా క్లియర్గా డిస్కషన్ అనేది చేద్దాం. ఓకేనా? చూడండి అమ్మా, ఈరోజు మనం తీసుకున్న ఆర్టికల్ ద ఫినామినన్ ఆఫ్ కోరల్ బ్లీచింగ్. ఫస్ట్ కోరల్స్ అంటే ఏంటో చూసి కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటో చూసి అప్పుడు మనం చూద్దాం అనమాట. ఇది చూసారా, ఇది డైవింగ్ సూట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఏంటిది, కోరల్స్ అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ రిలేటెడ్ టు టూరిజం సెక్టర్. అంటే కోరల్స్ వల్ల టూరిజం అనేది మనకి పెరుగుతుంది. ఓకేనా? మన ఆర్టికల్లో ఇన్లెంత్ అంతా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ కోరల్స్ అంటే ఏంటో చూసి, కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటో చూసి, ఆ తర్వాత ఇప్పుడు వై దే ఆర్ అంటే కోరల్స్ ఎందుకు కోరల్ బ్లీచింగ్ వైపు వెళ్తున్నాయి ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటో కూడా మొత్తం అనేది మనం ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం అనమాట. ఓకేనా? ఫస్ట్ ఈ పిక్చర్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్డ్గా మొత్తం హోల్ కాంప్రహెన్సివ్గా మొత్తం కవర్ చేద్దాం. చూడండి అమ్మ ఒకసారి. చూడండి అమ్మ, ఇక్కడ కోరల్స్ని ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. డిఫరెంట్ కలర్స్లో కలర్ఫుల్గా ఉంది కదా. ఇటువంటి కలర్ఫుల్గా ఉన్న కోరల్స్ అన్నీ కూడా బ్లీచింగ్ వల్ల చూడండి ఇక్కడి నుంచి ఇట్లాగా మారిపోతుంది అనమాట. వైట్ కలర్లో పేల్గా అసలు లుక్ లేకన్నా, అసలు ఏమీ మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయి ఆర్గానిజమ్స్ అనేవి ఏవి లేకన్నా ఇట్లాగా తయారైపోతుంది అనమాట. దీన్నే మనం కోరల్ బ్లీచింగ్ అని అంటాము. కోరల్ బ్లీచింగ్ ఇది ఒక ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అనమాట. ఓకేనా? ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఎందుకు అవుతుంది ఏంటో కూడా మనం మొత్తం అనేది ఒకసారి చూద్దాం. పిక్చర్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చింది కదమ్మా. కోరల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, కోరల్ బ్లీచింగ్ అయితే ఏ విధంగా మారిపోతాయి నెక్స్ట్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. చూడండి అమ్మా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరల్స్ అంటే ఏంటి? కోరల్స్ అంటే ఇవి ఒక మెరైన్ యానిమల్స్. సరే, యానిమల్స్ అంటే ఎస్, ఇవి ఒక మెరైన్ యానిమల్స్ అన్నమాట. ఈ యానిమల్స్ అనేవి వీటికి స్పైనల్ కార్డ్ ఉండదు. ఓకే, ఈ యానిమల్స్ అనేది స్పైనల్ కార్డ్ ఉండదు కాబట్టి అవి మూమెంట్ అనేవి చేయలేవు, ఒకే ప్లేస్లో అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, అందుకే వీటిని మెరైన్ ఇన్వెర్టిబ్రేట్స్ అని అంటాము. ఓకే, వీటికి స్పైనల్ కార్డ్ అనేది ఉండదు, వాటికి మూమెంట్ కూడా ఉండదు, ఒక్క ప్లేస్లో మాత్రమే ఉంటాయి. సో కోరల్స్ ఆర్ మెరైన్ ఆర్గానిజమ్స్ ఆర్ మెరైన్ యానిమల్స్. ఆ ఓషన్స్లో అక్కడ ఉంటాయి. ఓకే, కోరల్స్ అనేవి ఎట్లా ఫార్మ్ అవుతాయి? పాలిప్స్లో ఫార్మ్ అవుతాయి. పాలిప్స్. ఓకే, ఇందాక పిక్చర్ చూసారు కదమ్మా, వాటిని పాలిప్స్ అని అంటామన్నమాట. ఆ పాలిప్స్ అన్ని ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అట్లాగుంటే అప్పుడు ఇవి రీఫ్ బిల్డింగ్ చేస్తున్నాయి అని అంటాము. వీటిని ఇట్లాగా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఇలాగ ఉంటే దీన్ని ఏమంటాం? రీఫ్ బిల్డింగ్ చేస్తున్నాయి అని అంటాము. ఓకేనా, కోరల్స్ అనేవి రీఫ్ బిల్డింగ్ చేస్తున్నాయి అని అంటాం. ఇందాక చూసారు కదా కలర్ఫుల్గా ఎంత పెద్దగా ఉన్నాయో, అలా చేస్తే వాటిని రీఫ్ బిల్డింగ్ అని అంటాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరల్స్ అనేవి ఆ కలర్ ఎలా వస్తుంది? కోరల్ అనేది ఒక మైక్రో ఆర్గానిజం అమ్మ. ఓకేనా, ఇది ఒక కోరల్ పాలిప్ అనుకోండి. ఇక్కడ దీని దగ్గరికి మనకి జూజాంథెల్లా అనే ఆర్గానిజం అనేది ఇదొక గ్రీన్ లివింగ్ ఆర్గానిజం అనమాట. ఇదేంటి? ఇది కోరల్ పాలిప్ దగ్గరికి వచ్చి కోరల్ పాలిప్ని అటాచ్ చేసుకుంటే ఇద్దరూ కూడా విన్ విన్ సిచ్యువేషన్లో ఉంటారు. విన్ విన్ సిచ్యువేషన్ అంటే ఏంటి సార్? కోరల్స్ జూజాంథెల్లాకి ప్రొటెక్షన్ మరియు ఇంకా హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ప్రొటెక్షన్ మరియు షెల్టర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అయితే జూజాంథెల్లా ఏం ప్రొవైడ్ చేస్తుంది? జూజాంథెల్లా కోరల్ పాలిప్స్కి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ బ్యూటిఫుల్ కలర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. బ్యూటిఫుల్ కలర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కోరల్ పాలిప్కి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అది ఇస్తుంది. కోరల్ పాలిప్స్ కూడా జూజాంథెల్లాకి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అవన్నీ కూడా ఇస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇస్తుంది అనమాట. ఇదొక సింగిల్ సెల్డ్ ఆల్గే. ఓకే, ఇదొక సింగిల్ సెల్డ్ ఆల్గే అనమాట. ఓకేనా, ఇది ఒక సింగిల్ సెల్డ్ ఆల్గే. అది వచ్చి కోరల్ మీద అటాచ్ అయి ఉంటుంది. సో ఇది ఈ ఆల్గే కాబట్టి సన్లైట్ తీసుకొని అది ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తుంది కదమ్మా, ఫోటోసింథసిస్తో ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తుంది. ఆ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి అది కొంత తీసుకొని ఆ పాలిప్స్కి కొంత ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా కోరల్ పాలిప్స్కి ఫుడ్ అనేది జూజాంథెల్లా వల్ల వస్తుంది. జూజాంథెల్లా ఇన్ రిటర్న్ హౌస్ అండ్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అనమాట. అది సింగిల్ లివింగ్ ఆల్గే కదమ్మా, అది నార్మల్గా ఉంటే లీవ్ అవ్వలేదు కాబట్టి ఈ కోరల్స్ మీద ప్రొటెక్షన్ అనేది అది తీసుకుంటుంది అనమాట. అంటే బోత్ హోల్డ్ ద టైప్ ఆఫ్ రిలేషన్. ఈ టైప్ ఆఫ్ రిలేషన్ని మనము సింబయోటిక్ రిలేషన్షిప్ అని అంటాము. ఓకే, ఏమంటాం? ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ని మనం సింబయోటిక్ రిలేషన్షిప్ అని అంటాము. సార్ సింబయోటిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి అంటే ఇద్దరికిద్దరూ కూడా బెనిఫిట్ పొందితే దాన్ని సింబయోటిక్ రిలేషన్షిప్ అంటాం, సింబయోసిస్ అని అంటాము. సార్ అంటే ఏంటి? సేమ్ అదే. ఇప్పుడు ఏ విధంగా అయితే కోరల్ జూజాంథెల్లాకి హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తుందో, జూజాంథెల్లాకి కోరల్స్కి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుందో ఆ రిలేషన్షిప్నే మనం సింబయోటిక్ రిలేషన్షిప్ అని అంటాము. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎక్కడైనా కూడా లైఫ్లో, రియల్ లైఫ్లో కూడా ఇద్దరు వ్యక్తులు పరస్పరంగా హెల్ప్ చేసుకుంటున్నారంటే మనం ఏమంటాం? వాళ్ళు సింబయోసిస్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే ఇద్దరు కూడా హెల్ప్ చేసుకుంటారు అని చెప్పేసి అనమాట. సార్ అయితే ఈ రీఫ్ బిల్డింగ్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఎస్, ఈ రీఫ్ బిల్డింగ్స్ అనేవి మనం ఇన్ జనరల్గా చూస్తే ఎక్కడ మనకి ఎక్కువ ఉన్నది? ఆస్ట్రేలియాలో గ్రేట్ బ్యారియర్ రీఫ్ అని ఉంటుందమ్మా. ఇది ఒక ఆస్ట్రేలియా మ్యాప్ అనుకుంటే ఇటు సైడ్ ఇదంతా కూడా గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఉంటుంది. అంటే ఏంటి? ఇదంతా కూడా మొత్తం కోరల్స్తో కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కట్టబడి వస్తున్న బ్యారియర్ అనమాట. ఓకేనా, కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కట్టబడి వస్తుంది. ఈవెన్ మీరు అట్మాస్ఫియర్లోకి అంటే స్పేస్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఈ రీఫ్ బిల్డింగ్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అసలు టోటల్ పొటెన్షియల్ ఆస్ట్రేలియాకి మెయిన్ అంతమంది టూరిస్ట్ ఎందుకు వస్తున్నారంటే ఈ కోరల్స్ని విజిట్ చేయడానికి. ఇది ఆస్ట్రేలియా మొత్తం
2300 కిలోమీటర్ స్ట్రెచ్లో ఉంటుంది. ఓకేనా, 2300 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం. ఇది లిటరలీ 400 టైప్స్ ఆఫ్ కోరల్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. 400 టైప్స్ ఆఫ్ కోరల్స్ అనేవి అక్కడ ఉంటుంది. ఆ కోరల్స్ చుట్టూ నియర్లీ 1500 స్పీసెస్ ఆఫ్ ఫిషెస్ అనేవి అక్కడ తిరుగుతున్నాయి. ఓకేనా, రీఫ్ బిల్డింగ్ ఎప్పుడైతే చేసుకుంటుందో అక్కడ ఫిషెస్ అనేవి ఉంటాయి, అందుకనే మనం మెరైన్ బయోడైవర్సిటీ అన్నాము. ఓకేనా, అంటే 1500 స్పీసీస్ ఆఫ్ ఫిష్ వెరైటీస్ ఉన్నాయి, లిటరలీ 4000 టైప్స్ ఆఫ్ మొలస్క్స్. ఓకే, 4000 టైప్స్ ఆఫ్ మొలస్క్స్ కూడా అక్కడ లివ్ అవుతున్నాయి. అందుకనే కోరల్స్ వల్ల గ్రేట్ బయోడైవర్సిటీ అనేది మనం పొందగలము అని చెప్పేసి కూడా చెప్తామన్నమాట. ఓకేనా, సో బయోడైవర్సిటీ అనేది ఎలా ప్రొవైడ్ అవుతుంది? మెరైన్ ఆర్గానిజమ్స్ కోరల్స్ ఉండడం వల్ల జూజాంతల్లో బతుకుతున్నాయి, జూజాంతల్లో ప్రొవైడ్ వల్ల ఫుడ్ అవన్నీ వస్తున్నాయి, ఫుడ్ అనేవి రావడం వల్ల ఫిష్ అండ్ మొలస్క్స్ అండ్ మిగిలిన చాలా మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా అక్కడ షెల్టర్ తీసుకుంటాయి. సో ఇన్ని అడ్వాంటేజెస్ అనేవి మనకి కోరల్స్ వల్ల ఉన్నదన్నమాట. సార్ ఇంతేనా, ఇంకా కోరల్స్ వల్ల ఇంకేమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే చూడండి, జనరల్గా కోరల్స్ వల్ల మనకి టూరిజం సెక్టర్ అనేది పెరుగుతుంది. టూరిజం సెక్టర్ పెరగడం వల్ల మనకి ఎకానమీ అనేది పెరుగుతుంది. ఎకానమీయే కాకుండా ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. అవునా, ఎకానమీ కాకుండా ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఎందుకు ఇప్పుడు ఈసారి ఎంప్లాయ్మెంట్ ఇదంతా నిజంగానే పెరుగుతుందా అంటే, ఆస్ట్రేలియాలో మ్యాక్సిమం వాళ్ళకి ఇచ్చిన రిసోర్సెస్ అంతా కూడా దీనివల్లే వస్తున్నాయి, కోరల్స్ టూరిజం వల్ల వస్తుంది. ఆస్ట్రేలియా మీరు తీసుకుంటే నియర్లీ కరోనా ముందు $4.6 బిలియన్, ఓకే, $4.6 బిలియన్ అనేది కేవలం టూరిజం వల్ల వస్తుంది. ఎంప్లాయ్మెంట్ నియర్లీ 60,000 పీపుల్కి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిందనమాట. ఇందాక డైవర్స్ని చూసాం కదమ్మా, డైవర్స్ వాడు కిందకి వెళ్తున్నాడు, ఈ డైవర్స్ కానీ ఈ గైడ్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదమ్మా, ఇంకా అక్కడ ఫుడ్ కానీ హోటల్స్ కానీ వీళ్ళందరికీ అంటే నియర్లీ 60,000 పీపుల్ దాని మీద డైరెక్ట్గా ఆధారపడి ఉన్నారనమాట. మొత్తం కోరల్స్ అన్నీ కూడా వరల్డ్ లెవెల్లో ఉన్న కోరల్స్ అన్నీ కూడా చూసుకుంటే దాని వాల్యూ వచ్చేసి $2.7 ట్రిలియన్ అనమాట. $2.7 ట్రిలియన్. ఎందుకు? కోరల్స్ యాక్చువల్లీ కాల్షియం కార్బోనేట్ తీసుకొని అది రీఫ్ బిల్డింగ్ అనేది చేస్తుంది. ఏం తీసుకుంటుంది? కాల్షియం కార్బోనేట్. ఓకే, కాల్షియం కార్బోనేట్ తీసుకొని రీఫ్ బిల్డింగ్ అనేది చేస్తుంది. సో కోరల్ పాలిప్స్లో ఏముంటాయి? కాల్షియం అనేది ఉంటుందన్నమాట. ఏ ఇండస్ట్రీ అయితే కాల్షియం మీద ఆధారపడుతుందో అవన్నీ కూడా ఈ కోరల్స్ నుంచి కాల్షియం అనేది ప్రొవైడ్ చేసుకోగలవు అనమాట. సో అందుకనే ఇంత ప్రాస్పరిటీ అనేది కోరల్స్ వల్ల ఉన్నది. ఇంకా టూరిజం మాత్రమే కాదు, ఎన్విరాన్మెంట్ ప్రకారంగా కూడా బయోడైవర్సిటీ ఉంటుంది. బయోడైవర్సిటీ అనేది ఉంటుంది. ప్లస్ మరొకటి జోగ్రఫికల్ ఫినామినన్ మీరు చూసుకుంటే మీరు ఒకసారి చూడండి, ఇది ఓషన్ అనుకోండి, ఇక్కడ కోరల్స్ అలాగే ఉన్నాయి, ఇక్కడ కోరల్స్ అనేవి ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఇలాగా కోరల్స్ అనేవి ఉన్నాయి. సో మనకి ఇవి ఎప్పుడైనా వేవ్స్ అనేవి స్పీడ్గా వస్తే, ఓకే, లైక్ సునామీ కానీ హై వేవ్స్ కానీ వస్తే ఈ కోరల్స్ అనేవి మనకు ఫస్ట్ ప్రొటెక్షన్ అనేవి ఇస్తాయి. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. అంటే ఒకవేళ ఇవి చాలా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి సునామీ కానీ ఏమైనా వస్తే వాటి ఎఫెక్ట్ అనేది మనకి అంత కాకన్నా ఇవి చూసుకుంటాయి. సో అంటే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ లేదంటే జోగ్రఫికల్ ఫినామినన్లో కూడా ఈ కోరల్స్ అనేవి మనకు చాలా యూజ్ అవుతాయి. చూసారా, ఆన్సర్ మనం ఓపెన్ చేసినప్పుడు ఇలా డైవర్స్గా ఓపెన్ చేస్తే మనకి ఎక్కువ మార్క్స్ అనేవి వస్తాయమ్మా. సో ఇప్పుడు చూసారు కదా కోరల్స్ అనేది. ఇప్పుడు వీటికి వచ్చిన ఎఫెక్ట్ ఏంటి, అసలు మనం ఎందుకు ఇంత, ఇప్పుడు చూడండి, అంత ఇంపార్టెంట్ అయిన కోరల్స్ అన్నీ కూడా బ్లీచ్ అయిపోతున్నాయి. అంటే పేల్ వైట్ కలర్లో చేంజ్ అయిపోతున్నాయి. సరే, అంటే బ్లీచింగ్ అంటే ఏంటి? ఇప్పుడు చూసారు కదమ్మా, ఇది ఒక కోరల్ అనుకోండి, దీని మీద మనకి ఆల్గే అనేది ఉంటుంది. అవునా, ఈ ఆల్గే అనేది ఉంటుంది. మనకి ఎప్పుడైతే గ్లోబల్ వార్మింగ్ కానీ సెడిమెంటేషన్ కానీ కాజెస్ ఆఫ్ బ్లీచింగ్ చూద్దాము, ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఈ ఆల్గే ఏదైతే ఉందో అది ఈ కోరల్స్కి పడినటువంటి కొంత గ్యాసెస్ అనేవి రిలీజ్ చేయడం వల్ల కోరల్స్ వీటిని బయటికి పంపించేస్తుంది అనమాట. ఎందుకు? అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ మెరైన్ ఫీచర్స్. గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల, ఓషన్ ఎసిడిఫికేషన్ అనేది పెరగడం వల్ల ఏం చేస్తాయి? ఈ కోరల్స్ అనేవి ఒక టైప్ ఆఫ్
గ్యాసెస్ లాంటివి రిలీజ్ చేయడం వల్ల ఈ కోరల్స్ అనేవి వాటిని బయటికి పంపించేస్తుంది అనమాట. ఎప్పుడైతే కోరల్స్ వెళ్ళిపోతాయో, ఎప్పుడైతే ఆల్గే అనేది బయటికి వెళ్ళిపోతుందో జూజాంతలా, అప్పుడు కోరల్స్కి ఫుడ్ అనేది ఉండదు కదమ్మా, ఫుడ్ అనేది ఉండదు, కలర్ అనేది ఉండదు. ఇవి ఎప్పుడైతే లేవో అలాగా కొన్ని డేస్లో వితిన్ 2-3 డేస్లో సెట్ అయ్యింది అంటే మళ్ళీ జూజాంతలా వస్తాయి. అదే కన్సిస్టెంట్గా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, ఓషన్లో హీట్నెస్ పెరుగుతుంది, ఓషన్ ఎసిడిఫికేషన్ పెరుగుతుంది అంటే మరి జూజాంతల్లా మళ్ళీ బ్యాక్కి రాలేవు. అలాగ కొన్ని డేస్ అయితే కోరల్స్ అనేవి చనిపోతాయి. వాటిని కోరల్ బ్లీచింగ్ అంటాం. ఓకే, కోరల్ బ్లీచింగ్ అంటే జూజాంతల్లా బయటికి వెళ్ళిపోయి కన్సిస్టెంట్గా వాటికి ఫుడ్ అవి ఏవి లేకుండా వైట్ పేల్ కలర్లోకి మారిపోవడాన్ని కోరల్ బ్లీచింగ్ అంటాం. కొన్ని డేస్ తర్వాత కోరల్స్ నార్మల్గా ఎక్స్టింక్ట్ అనేవి అయిపోతాయి అనమాట. ఎప్పుడైతే ఫుడ్ ఉండదో, కలర్ఫుల్గా అవి ఉండవు, మెరైన్ ఆర్గానిజమ్స్ ఎప్పుడైతే రావో కోరల్స్ అనేవి జనరల్గా చనిపోతాయి అనమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏంటి, ఖచ్చితంగా మనం సీ టెంపరేచర్స్, ఓకే, సీ టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ కాకుండా చూడాలి. ఎందుకంటే కోరల్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయమ్మా. సీ టెంపరేచర్స్ పెరగకూడదు, ఓషన్ ఎసిడిఫికేషన్ అవ్వకూడదు, ఓషన్ ఎసిడిఫికేషన్ అవ్వకూడదు, మరియు కాల్షియం కార్బోనేట్ కూడా తగినంత ఓషన్లో మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓషన్లో మనం ఎలా చూసుకుంటాం సార్ అంటే ఈ సీ టెంపరేచర్స్ మెయింటైన్ చేసి ఓషన్ ఎసిడిఫికేషన్ కాకుండా చూసుకుంటే కాల్షియం కార్బోనేట్ కంటెంట్ అనేది ఆటోమేటిక్గా అక్కడ ప్రిజర్వ్ చేయగలం అనమాట. ఓకేనా, అక్కడ ఆటోమేటిక్గా మనం ప్రిజర్వ్ చేయగలం. గ్లోబల్ వార్మింగ్ అనేది మనకి 1.5 degrees to 2 degrees Celsius పెరుగుతుంది కదమ్మా. ఆల్రెడీ మనం చూసుకుంటే లాస్ట్ 100 yearsలో నియర్లీ 1 to 1.5 degrees Celsius అనేది పెరగడం జరిగిందనమాట లాస్ట్ 100 yearsలో. సో అందుకనే కోరల్ బ్లీచింగ్ అనేది ఇప్పుడు మనం ఆ ఎఫెక్ట్ అనేది బికాస్ ఆఫ్ సీ టెంపరేచర్ రైజ్ అనేది చూస్తున్నాం. మరియు సెడిమెంటేషన్ కాకుండా చూసుకోవాలి. ఓకే, సెడిమెంటేషన్ అంటే ఏంటి సార్? సెడిమెంటేషన్ అంటే ఇది ఒక కోస్టల్ ఏరియా అనుకోండి, ఇక్కడి నుంచి వాటర్ ఉంది అనుకోండి, జనరల్గా కొంత డిస్టెన్స్ తర్వాత ఎప్పుడైనా కోరల్స్ అనేవి ఉంటాయి. సెడిమెంటేషన్ అంటే ఇక్కడ వాటర్ ఫ్లో అవుతూ ఓషన్లో కలుస్తుంది కదమ్మా, వాటర్ ఫ్లో అవుతూ ఇక్కడ వాటర్ ఏదైతే ఉంటుందో ఫ్లో అవుతూ కదమ్మా ఓషన్లో కలుస్తుంది. ఇది వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడున్న శాండ్ ఏదైతే ఉందో అది కొంచెంగా డిపాజిట్ అనేది చేస్తుంది అనమాట. కొంచెం డిపాజిట్ చేసేస్తే ఆ సెడిమెంటేషన్ ఒకేలా వచ్చింది అనుకోండి, కోరల్ పాలిప్స్లో చిన్న హోల్స్ ఉంటాయన్నమాట. ఆ హోల్స్లో శాండ్ అనేది ఎప్పుడైతే అటాక్ అయిపోతుందో అక్కడ బ్లాక్ అయిపోతుంది. సో ఆల్గే అనేది రాలేదు, ఆల్గే అనేది చనిపోతుంది. తర్వాత మీకు ఏటవుతుందో తెలుసు, ఆల్గే అనేది రాకపోతే దానికి ఫుడ్ అనేది ఉండదు, అది చనిపోతుంది అనమాట. అంటే సెడిమెంటేషన్ వల్ల శాండ్ అనేది కోస్టల్ రీజియన్లో ఉండాల్సింది కాస్త ఓషన్లోకి వెళ్ళిపోయి ఈ కోరల్ పాలిప్స్ని క్లోజ్ చేస్తుంది అనమాట. ఈ కోరల్ పాలిప్స్ని క్లోజ్ చేస్తుంది. సో అందుకనే ఇటువంటివి జరగకూడదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా, సో మనము చాలా జాగ్రత్తగా ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేసుకుంటే మాత్రమే ఈ కోరల్స్ని బ్లీచింగ్ కాకుండా చూసుకోగలమంట. జనరల్గా కోరల్స్ అనేవి లాస్ట్ 100 yearsలో చూస్తే ఈ 1.5-2 degrees Celsius పెరిగింది కదమ్మా. అందుకనే మనము కొన్ని మాస్ ఈవెంట్స్ అనేవి చూస్తున్నాం అన్నమాట. కొన్ని మాస్ బ్లీచింగ్స్ అనేవి చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూసేది జనరల్గా చాలామంది 6th మాస్ బ్లీచింగ్ అని అంటున్నారు అనమాట. కొంత డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మీకు తెలుస్తుంది. ఈ డేటా అనేది యునైటెడ్ నేషన్స్ ఇచ్చిందమ్మా. ఈ డేటా అనేది చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఏంటి, ఎర్త్ మీద ఉన్న నియర్లీ 70% రీఫ్స్ అనేవి థ్రెటెండ్లో ఉన్నాయి. థ్రెటెండ్ అంటే డేంజరస్ పొజిషన్లో ఉన్నాయి. ఎందుకు? గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల, ఓషన్ ఎసిడిఫికేషన్ పెరగడం వల్ల, దీని వల్ల అనమాట. అండ్ నియర్లీ 20% ఆఫ్ కోరల్స్ అనేవి ఆల్రెడీ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయి వాటిని ఖచ్చితంగా మనం బ్యాక్ అయితే తీసుకొని రాలేము, అంటే అంత డేంజరస్గా ఉన్నాం. మరొక 24% అయితే ఈ కేటగిరీలో చేరడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పేసి ఈ డేటా అనేది ఎవరు ఇవ్వడం జరిగింది? యునైటెడ్ నేషన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. 2016 తర్వాత ఆస్ట్రేలియాలో మనకి అక్కడ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఉంది కదమ్మా, ఆ గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది చాలా లాసెస్లో ఉంది అని చెప్తున్నారనమాట. సో కోరల్ బ్లీచింగ్స్ దేనివల్ల జరుగుతున్నాయమ్మా? టెంపరేచర్స్ పెరగడం, ఓషన్ ఎసిడిఫికేషన్, కెమికల్ పొల్యూషన్, సెడిమెంటేషన్ వల్ల, తర్వాత ఇంక్రీజ్డ్ సన్ రేస్ అనమాట. సన్ రేస్ అనేవి చాలా ఫెరోషియస్గా వస్తున్నాయి అనుకోండి. అంటే ఆల్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ గ్లోబల్ వార్మింగ్ మాత్రమే. ఓకేనా, ఇటువంటివి. మళ్ళీ ఇంకా హ్యూమన్ థ్రెట్స్ ఏముంటాయి సార్ అంటే, కోరల్స్ దగ్గర నేనేం చెప్పాను, కోరల్స్ దగ్గర ఫిషెస్ ఉంటాయని చెప్పాను. ఓకేనా,
ఫిషెస్ ఉంటాయన్న. హ్యూమన్స్ ఈ ఫిషెస్ కలెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఏమవుతుంది, వీటిని డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఫిషింగ్కి వచ్చినప్పుడు వీటిని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి కోరల్స్ అనేవి చనిపోతున్నాయి అన్నమాట. సో అయితే మనము ఇప్పుడు ఏం చేయాలి అంటే కొన్ని మెషర్స్ తీసుకుంటే మనం వాటిని కాపాడుకోగలం. ఓకేనా? ఆ సొల్యూషన్స్ అనేవి మనం ఆన్సర్లో డిస్కస్ చేద్దాం. అప్పుడు ఓవరాల్గా ఆన్సర్ కవర్ అవుతుంది, ఇది కూడా కవర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్ ఏంటి అంటే యునెస్కో వాళ్ళు ఆస్ట్రేలియాకు వచ్చి మొత్తం చెక్ చేస్తున్నారనమాట. వీళ్ళు చెక్ చేసి ఏమంటున్నారు, దీనికి యునెస్కో వాళ్ళు హెరిటేజ్ సైట్ కింద నేమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ట్యాగ్ని తీసేస్తాం ఒకవేళ బ్లీచింగ్ అనేది కంటిన్యూ అయితే. ఇంకా ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది గ్రేట్ బ్యారియర్ రీఫ్లో ఉన్న రీఫ్స్ అన్నీ కూడా డై అయిపోవడం జరిగిందనమాట, చనిపోయాయి అనమాట. సో ఇప్పుడు యునెస్కో వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఒకవేళ ఇమ్మీడియట్ యాక్షన్స్ అనేవి తీసుకోకపోతే, ఈ బ్లీచింగ్ అనేవి కంట్రోల్ చేయకపోతే దాన్ని హెరిటేజ్ లిస్ట్ నుంచి తీసేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటి, ఆస్ట్రేలియాకి వచ్చే టూరిజం సెక్టర్ మొత్తం కూడా లాస్ అయిపోతుంది. మనం చూసాం కదా, $4.6 బిలియన్ అండ్ నియర్లీ 60,000 పీపుల్ అనేవాళ్ళు దాని మీద ఆధారపడి ఉన్నారని. సో ఇటువంటివి జరగకూడదు అంటే ఖచ్చితంగా వీళ్ళు ఇమ్మీడియట్ యాక్షన్స్ అనేవి తీసుకోవడం చెయ్యాలి. ఓకేనా? ఇది మెయిన్ ఇష్యూ అన్నమాట. ఇప్పుడు మనం మన క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మా, క్వశ్చన్ అనేది మనకు అర్థమైంది కదమ్మా. చూడండి ఒకసారి. కోరల్స్ ప్రొవైడ్ great biodiversity to marine organisms, but the increasing global warming leads to coral bleaching. ఓకేనా? నెక్స్ట్ ప్రొవైడ్ సజెషన్స్ టు రిజవనేట్ కోరల్స్ ఇన్ ది మెరైన్ సిస్టమ్ అని చెప్పి జరగడం అయిందనమాట. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ ఎట్లా స్టార్ట్ చేస్తాము అంటే, వాట్ ఈజ్ మెంట్ బై కోరల్స్ అని రాసి, కోరల్స్ ఆర్ మెరైన్ లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ మెరైన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని రాసేసి, ఆ తర్వాత ప్రొవైడ్స్ గ్రేట్ బయోడైవర్సిటీ టు ద మెరైన్ సిస్టమ్ బై ప్రొవైడింగ్ షెల్టర్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అండ్ మొలస్ అని రాసి, ఎగ్జాంపుల్ కింద ఏం పెడతారు, గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆఫ్ ఆస్ట్రేలియా అని చెప్పేసి రాస్తారనమాట. ఇంట్రడక్షన్ అట్లా రాసిన తర్వాత బాడీలో మెయిన్ సజెషన్స్ అన్నది ఉండాలి. కాబట్టి ఫస్ట్ కోరల్ బ్లీచింగ్ అనేది ఏంటో రాస్తారనమాట. వాట్ ఈజ్ మెంట్ బై కోరల్ బ్లీచింగ్? ఇంక్రీజ్డ్ టెంపరేచర్స్ లీడ్స్ టు లాస్ ఆఫ్ జూజెంథెల్లా ఫ్రమ్ ది కోరల్స్ అని రాస్తే దాన్ని కోరల్ బ్లీచింగ్ అని అంటామన్నమాట. తర్వాత వీటి వల్ల ఎఫెక్ట్స్ అంటూ రాస్తామన్నమాట. ఎఫెక్ట్స్ ఆఫ్ కోరల్ బ్లీచింగ్ అని రాస్తాము. ఎఫెక్ట్స్ 2-3 ఎఫెక్ట్స్ అనేవి రాస్తామన్నమాట. ఓకే, 2-3 ఎఫెక్ట్స్ అనేవి రాసిన తర్వాత కాజెస్ ఆఫ్ కోరల్ బ్లీచింగ్ అనేవి ఒక 3-4 పాయింట్స్ అనేవి రాస్తాం. కాజెస్ ఆఫ్ కోరల్ బ్లీచింగ్. కాజెస్ ఏంటమ్మా, మనం చూసుకున్నాం కదా, ఏంటి, ఓషన్ ఎసిడిఫికేషన్, ఇంక్రీజ్డ్ సీ టెంపరేచర్స్, తర్వాత సెడిమెంటేషన్ అని పెట్టాం. వీటన్నిటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా. సెడిమెంటేషన్ అని పెట్టడం జరిగింది. తర్వాత హ్యూమన్ ఇండ్యూస్డ్ థ్రెట్స్. అంటే హ్యూమన్ థ్రెట్స్ అంటే ఏంటి, మనం ఫిషింగ్ చేయడం వల్ల వీటి వల్ల కూడా చాలా వరకు లాస్ అయిపోతుంది అన్నట్టు రాస్తాం కదా. ఇవన్నీ కూడా కాజెస్ కింద రాస్తామన్నమాట. ఇప్పుడు సొల్యూషన్స్ అనేవి మనం ఒక 6-7 సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఓకేనా? సో 6-7 సొల్యూషన్స్ అంటే ఏం చేస్తాం, మనం ఓన్లీ ఏం చూస్తున్నాం, దీన్ని టూరిజం సెక్టర్ పోతుంది, దాని గురించి దీన్ని రిజర్వనేట్ చేయాలి అన్న ఆలోచన తీసేసి ఎకనామికల్ టర్మ్స్గా చూడడం మానేసి ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీ టర్మ్స్లో చూడాలి. అంటే మన దృష్టి అనేది ఫస్ట్ మార్చాలి అనమాట. ఎన్విరాన్మెంట్లో కోరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మనం కరెక్ట్ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేయగలము అన్నట్టు పాయింట్ రాయాలన్నమాట. తర్వాత కోస్టల్ డెవలప్మెంట్ అనేది చాలా సస్టైనబుల్ మేనర్లో చేయాలి. కోస్టల్ డెవలప్మెంట్ సరిగ్గా చేయకపోతే అక్కడి నుంచి సెడిమెంటేషన్ అనేది పెరిగిపోతుంది అన్నట్టు రాయాలి. నెక్స్ట్ సస్టైనబుల్ ఫిషింగ్ అనేది మనం ఉంటే మంచిది. ఓకేనా? సస్టైనబుల్ ఫిషింగ్ వల్ల ఫిషింగ్ లైఫ్ అనేది పెరుగుతుంది, ఫిషెస్ లైఫ్ అనేది పెరుగుతుంది, ఫిషెస్ నెంబర్ కూడా పెరుగుతుంది. ఇటువంటి ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, ఈ కోరల్స్ లాంటివి కూడా బతుకుతాయి. ఓకేనా? సస్టైనబుల్ ఫిషింగ్స్ అనేవి ఉండాలి. ప్లస్ హ్యూమన్ థ్రెట్స్ అనేది మనం కంట్రోల్ చేస్తున్నాం, సెడిమెంట్స్ అనేవి కంట్రోల్ చేస్తున్నాం. కెమికల్ పొల్యూషన్ కాకుండా చూసుకోవాలి. మళ్ళీ వరల్డ్ లెవెల్లో కంట్రీస్ అన్నీ వచ్చి ఉన్న వేరియస్ రీఫ్స్ అన్నిటిని కూడా మనం ప్రొటెక్షన్ చేసుకునేటట్టు యుఎన్లో కానీ యుఎన్ఎఫ్సిసిలో కానీ కోరల్స్ గురించి సపరేట్గా డిస్కస్ చేసి వాటిని మనం రిజర్వనేషన్కి హెల్ప్ చేయాలి అన్నట్టు మీరు ఒక సొల్యూషన్స్లో కూడా ప్రొవైడ్ చేస్తే మంచిదమ్మా. గ్లోబల్ వార్మింగ్ తగ్గాలి, కంట్రీస్ అనేది కోఆపరేషన్ చేసుకోవాలి అన్నట్టు రాస్తామన్నమాట. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు ఫైనల్గా కన్క్లూషన్
ఓకే, ఫైనల్గా కన్క్లూషన్ అనేది చాలా ప్రాస్పెక్టివ్గా ఎండ్ చేయండి అమ్మా. మనకి ఏంటి సజెషన్స్ అడుగుతున్నాడు కదా రిజర్వనేషన్ కింద, సో దాని ఇంపార్టెన్స్ మీద మనం కన్క్లూషన్ అనేది రాస్తామన్నమాట. రిజర్వనేషన్ ఆఫ్ కోరల్స్ ప్రొవైడ్ ప్రీవియస్ బయోడైవర్సిటీ టు ది ఆర్గానిజమ్స్, ఓకే, మెరైన్ ఆర్గానిజమ్స్. మెరైన్ కల్చర్ కానీ మెరైన్ డైవర్సిటీ కానీ ఇది హ్యాపీగా పెంచుతుంది. యాక్చువల్లీ మీరు ఒక కన్క్లూషన్లో ఈ పాయింట్ అనేది యాడ్ చేయొచ్చమ్మా. లిటరల్లీ కోరల్స్ అనేవి మొత్తం సీలో 1% ఆఫ్ ల్యాండ్ మాత్రమే ఆక్యుపై చేసి 25% ఆఫ్ బయోడైవర్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దాని గ్రేట్నెస్ అది. సో ఇటువంటివి కంటిన్యూ అవ్వాలి అంటే కోరల్స్ అనేవి మనం ఖచ్చితంగా రిజర్వనేషన్ చేసుకోవాలి. సస్టైనబుల్ లాంగ్ టర్మ్ ప్రాక్టీసెస్ అనేవి కంట్రీస్ అన్నీ వచ్చి కోఆపరేటివ్గా సాల్వ్ చేయాలి అన్నట్టు కన్క్లూషన్ అనేది మనం రాయాలమ్మా. ఓకేనా. ఇన్ డీటెయిల్డ్గా నేను అప్రోచ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ పెడితే నేను రివ్యూ అనేది చేస్తానమ్మా. ఓకేనా. ఎస్, టాపిక్స్ అన్నీ చేయడానికి మేము చాలా హార్డ్ వర్క్ చేస్తాం. సో మీరు లైక్ బటన్ని హిట్ చేయండి, మీ ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా మ్యాక్సిమం బెనిఫిట్ అనేది పొందుతారనమాట. ఓకేనా. ఎస్, అండ్ థ్యాంక్ యూ. డూ కామెంటర్స్. థ్యాంక్ యూ.